నందికి ఎందుకంత ప్రత్యేకత? శివాలయంలో అడుగు పెట్టగానే ముందు నందీశ్వరుణ్ణి ఎందుకు దర్శించుకుంటాం? కొందరు నంది రెండు కొమ్ముల మధ్యలోంచి పరమశివుణ్ణి ఎందుకు దర్శించుకుంటారు? మరి కొంతమంది అయితే నంది చెవిలో తమ కోరికలు చెప్పుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారు? అసలు పరమేశ్వరుడికి నందికి సంబంధం ఏంటి? అంటే నంది ద్వారపాలకుడు కాబట్టి ఇదంతా చేస్తున్నామా? నంది ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు నందికి పరమశివుడికి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? పూర్వం శిలాదుడు అనే ఒక ఋషి పుంగవుడు ఉండేవాడు. ఎంతో జ్ఞానాన్ని గౌరవాన్ని సంపాదించిన సంతానం లేకపోవడం ఆ ఋషి మనసుని కలచివేసింది. ఎలాగైనా సరే ఆ పరమశివుణ్ణి మెప్పించి సంతాన భాగ్యం పొందాలని అనుకునేవాడు. సంతానం కోసం శిలాదుడు ఒక ఘోర తపస్సును ఆచరించాడు. ఆయన శరీరం నిండా చెదలపట్టినా సరే సంకల్పం వీడలేదు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు తనకి అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. శివుడి నుండి వరాన్ని పొందిన శిలాదుడు ఓ యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్నిలోంచి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు శిలాదుడు. నంది అంటే సంతోషం కలిగించేవాడు అని అర్థం. బాలుడి జననంలాగే అతని మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. పిన్న వయసులోనే సకల వేదాలను అవపోసన పట్టాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే కొందరు దేవతలు వచ్చారు. ఆశ్రమంలో ఆ పిల్లాడు తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయారు. వారు తిరిగి వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వదించబోతూ నందిని చూసి ఒక్క నిమిషం బాధలో మునిగిపోయారు. దాన్ని గమనించిన శిలాదుడు కారణం ఏంటో చెప్పమని పదే పదే ప్రాధేయపడ్డాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరబోతునని దేవతలు తెలియజేశారు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు. శివుని అనుగ్రహంతోనే పుట్టినవాణ్ణి గనుక దీనికి పరిష్కారం కూడా ఆ శివుడే తెలుపుతాడని శివుని కోసం తపస్సును ఆరంభించాడు నంది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహాదేవుణ్ణి చూసిన నందికి ఆయన పాదాల చెంతే చిరకాలం ఉండాలన్న కోరిక కలిగింది. అదే వరాన్ని కోరుకున్నాడు. వెంటనే మహేశ్వరుడు నందిని వృషభరూపంలో తన వాహనంగా తన చెంతనే ఉండమని వరమిచ్చాడు. ఆనాటి నుండి ప్రథమ గణాల్లో ముఖ్యమైన వాడిగా కైలాసాన్ని రక్షిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునిపై నంది స్వామి భక్తి అపారం. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే దీనికి చిహ్నంగానే ప్రతి ఆలయంలో శివుని ఎదురుగా నందిని ఉంచుతారు.